హాయ్ గాయ్స్! మేము కృపానైతే ఫన్ ఫేర్‌కి తీసుకెళ్ళాము. ఈ ఫన్ ఫేర్ మా ఇంటి నుంచి జస్ట్ పక్కనే ఉంది. ఆహ్, ఒక 5 మినిట్స్ కూడా డిస్టెన్స్ లేదనమాట. అంత పక్కనే ఉంది. మేము సండే ఎప్పుడన్నా బిర్యానీ తినడానికి బయటికెళ్తుంటాము. అదే వేలో ఉంటది ఈ ఫన్ ఫేర్. సో, కృప చాలా సార్లు చెప్పింది అమ్మ ఇక్కడికెళ్దాము అని చెప్పేసి. కానీ ఫర్ సమ్ ఐ డోంట్ నో రీజన్ అయితే ఆబ్వియస్ రీజన్ ఏం లేదు. కానీ మేము పిలుచుకెళ్ళలేదని కూడా కాదు. అది మైండ్ నుంచి స్కిప్ అయిపోయిందనమాట. సో, ఈసారి మాత్రం కృప ప్రామిస్ చేయించుకుంది. లాస్ట్ సండే మేము బిర్యానీ తినడానికెళ్ళామనమాట. సో, అప్పుడు వచ్చేప్పుడు ఖచ్చితంగా నాకు ఇక్కడ యూ హావ్ టు టేక్ మీ హియర్ అని చెప్పేసి ప్రామిస్ చేసుకుంది. సో, అలాగే మేము బిర్యానీ తినేసి ఇక్కడికొచ్చేసామనమాట. చెప్పుకునేంత పెద్ద ఫన్ ఫేర్ ఏం కాదు. చిన్న చిన్నవున్నాయి. ఇంకా డెవలప్ చేస్తున్నారనమాట. కానీ ఒక 4-5 థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి. ఏవో వీటినేమంటారో కూడా నాకు తెలీదు. ఎయిర్ బెలూన్స్ ఇంకా ఏవేవో పిల్లలుంటాయి కదా! సో, అలాంటివున్నాయి. కృప ఈస్ సో ఎక్సైటెడ్ టు ప్లే. ఈ మధ్య ఏమవుతుందంటే మనం పిల్లలకంత ట్యాబ్ ఇస్తాము. వాళ్ళు దానికి ఆల్మోస్ట్ అడిక్ట్ అయిపోతారు. అది ఇంట్లో ఒక్కరే ఉన్నారు అంటే ఇద్దరుంటే ఇట్స్ ఓకే. ఒకరితో ఒకరు ఆడుకుంటారు. కానీ కృప ఎలాగంటే షీ ఈస్ ద ఓన్లీ వన్ కదా! అండ్ నేను వర్క్‌లో కూర్చుంటాను. నీలు హీ విల్ హావ్ హిస్ ఓన్ వర్క్. సో, అందుకని చెప్పి తనకు ఫుల్లీ మేము టైం ఇవ్వలేము. సో, అప్పుడు ట్యాబ్ ఇవ్వాల్సొస్తుందనమాట. షీ ఈస్ నాట్ సమ్‌వన్ హూ ఈస్ అడిక్టెడ్ టు ట్యాబ్ అని కాదు. ఎవరైనా ఉంటే మాత్రం చాలా బాగా ఆడుకుంటుంది. తనకు ట్యాబే అవసరం లేదనమాట. వా వేరే వాళ్ళు ట్యాబ్ చూస్తున్నా వాళ్ళకి చెప్తుంది ఒద్దొద్దు మనం ఆడుకుందాము అని చెప్పేసి. సో, తనకు చాలా ఇష్టం ఆడుకోవడం. ఎవరితో అన్నా ఆడుకోవడం లేకపోతే థింగ్స్ ఇస్తే వాటితో ఆడుకోవడం అనేది చాలా ఇష్టమనమాట. సో, ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది షీ ఫన్ ఫేర్‌లో. నెక్స్ట్ ఇంకో వ్లాగ్ పెడతాను. తన కజిన్‌తో ఎళ్ళిందనమాట. అప్పుడైతే ఇంకసలు నైట్ 10:00 అయ్యి వాళ్ళింక క్లోజ్ చేస్తున్నాం మీరు వెళ్ళండి అని చెప్పేంత వరకు ఆడుకున్నారు వాళ్ళిద్దరూ. ఈ ఈ ఈసారి ఫస్ట్ టైమ్ ఎళ్ళాం కదా! అప్పుడే తను ప్రామిస్ చేసుకుంది. నెక్స్ట్ టైమ్ అక్షయక్కతో ఎళ్దాము అని చెప్పేసి. సో, నెక్స్ట్ తీసుకెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా నేను రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం అయితే జస్ట్ కృపని మాత్రమే తీసుకెళ్ళాము. షీ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. ఈ కార్ రైడ్ అయితే తనకు చాలా నచ్చింది. 2 టైమ్స్ షీ వెంట్ ఆన్ దిస్ రైడ్. అండ్ చాలా ఎంజాయ్ చేసింది. ఈ వాటర్ కూడా స్టార్టింగ్‌లో భయపడిందనమాట. ఫస్ట్ టైమ్ అంత ఎంజాయ్ చేయలేదు. కానీ సెకండ్ టైమ్ మాత్రం మస్తుగా ఎంజాయ్ చేసింది. ఆ వాటర్ తనకు చాలా మంచిగా అనిపించింది. సో, తను ఆడుకుంటుంటే చూడ్డానికి మాకు కూడా చాలా వి వర్ లైక్ సో హ్యాపీ. ఇంకంతే కదా! పేరెంట్స్‌కి ఇంకేం హ్యాపీనెస్ ఉంటుందండి జనరల్‌గా. పిల్లలు వాళ్ళు హ్యాపీగుంటే మనం హ్యాపీగుంటాం. ముందు అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ థింగ్స్ వేరేలాగుండే. అప్పుడు హ్యాపీనెస్ అంటే డ్రెస్ కొనుక్కోవడము, లేకపోతే మన కోసం మనం ఏమన్నా చేసుకోవడము. కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మొఖంలో హ్యాపీనెస్ చూసి మనం హ్యాపీ అవుతాము. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హావింగ్ చిల్డ్రన్ ఇన్ ద హౌస్ అనమాట. సో, ఇట్ వాస్ ఆల్ హ్యాపీ డే.